రాశికి అతనితో కూడా ఉన్నవారందరూ కూడా విస్మయం పొందారు, అంటే ఆశ్చర్యపోయారు. అందుకని ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన మోకాళ్ళ ఎదుట సాగిలపడి ఏమంటున్నాడు, ప్రభువా నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచిపెట్టిపోండి అంటాడు. ఎవరు? మనమా? మనం పాపాత్ములను ఎప్పుడు ఒప్పుకోలే. ఎవరన్నా అన్నా కూడా ఒప్పుకుంటాము, బడితి తీసుకుపోయే అవసరం అయితే కొట్టాం. కానీ నేను పాపాత్మురాలన్నా, నేను పాపాత్మున్నే తెలీదా నీకు? తెల్లగుడ్డలు వేసుకొని లేదని చూడలేదు నువ్వు? తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకొని నేను రోజు బైబిల్ గురించి ప్రార్థన గురించి చేయండి చేయండి చేయండి, నేను చేసినా చేయకపోయినా నా సంగతి దేవుడు ఎరుగు, చేయండి 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 ఎన్నిసార్లు చెప్పుంటా మీకు, ఎంత పవిత్రత లేని చెప్పుంటా అని బరి తీసుకునే అవసరం అయితే కొడతారు మనల్ని. కాబట్టి మనం ఏమన్నారంటే, వాళ్ళు ఎంత చేస్తాన్నా, అమ్మ నువ్వు పరిశుద్ధురాలు, నాయన నువ్వు పరిశుద్ధుడు అంటే మా పాస్టర్ గారు కూడా గొప్పవాడని నేను వచ్చినప్పుడు అప్పుడు